శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూలై 31 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి మధ్యాహ్నం 3:56 వరకు ఉంది. తర్వాత ద్వాదశి తిథి వచ్చింది. అలాగే రోహిణీ నక్షత్రం ఉదయం 10:12 వరకు ఉంది. తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. బుధవారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది. ఈ శుద్ధి యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. ఉదయం 10:12 తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. బుధవారం మృగశిర నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఈ అమృత యోగం కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే ఈరోజు రెండు యోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. శుద్ధి యోగం, అమృత యోగం. బ్రహ్మాండమైనటువంటి రెండు యోగాలు ఉండటం వల్ల ఈరోజు 12 రాశుల వాళ్ళకి పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. అంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, ప్రయాణాలు విజయవంతమవుతాయి, పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అంటే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవటానికి రెండు యోగాలు అద్భుతంగా సహకరిస్తాయి. అదేవిధంగా రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు సింహరాశిలో రవి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి బుధుడి మిత్రక్షేత్ర స్థితి విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ మూడు రంగాల వాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే రోహిణీ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు వృషభంలో, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి పెయింటింగు, డ్రాయింగు, సింగింగు ఇలాంటి రంగాల్లో ఉన్నవాళ్ళు లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోవడానికి అనుకూలత ఉంది. అలాగే ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ఉన్నవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పి ఒప్పించుకోవటానికి కూడా చంద్రుడి స్థితి చాలా బాగుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు మంచి ప్యాకేజీ కోసం కంపెనీ మారటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా మృగశిర నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు వృషభంలో, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, ప్రాపర్టీస్ అమ్మటం ఇలాంటివి చేసేటప్పుడు కొద్దిగా డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి. అవి చేసుకోవటానికి అనుకూలత అయితే బాగానే ఉంది. సోదరుల వల్ల కూడా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. రియల్ ఎస్టేట్లో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అంతిమంగా రియల్ ఎస్టేట్ రంగంలో విజయాలు అందిపుచ్చుకోవచ్చు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రోహిణీ నక్షత్రం ఉదయం 10:12 వరకు ఉంది. ఈ రోహిణీ నక్షత్రం ఉన్న సమయంలో నామకరణం, సీమంతం, బారసాల ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. కంప్యూటర్ విద్యలు, జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి రోహిణీ నక్షత్రం మంచిది. అలాగే తైలాభ్యంగనానికి మంచిది. ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేసి దరిద్రాలు పోగొట్టుకోవడానికి రోహిణీ నక్షత్రం, అందులోనూ బుధవారంతో కలిసి వచ్చిన రోజు చాలా అనుకూలమైన రోజు. అదేవిధంగా కొత్త కొత్త ఆభరణాలు ధరించడానికి కూడా రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవడానికి కూడా రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అధికార పదవులు స్వీకరించడానికి, మీకు ఎవరైనా పవర్ ఇస్తే ఆ పవర్ తీసుకోవడానికి కూడా రోహిణీ నక్షత్రం మంచిది. యజ్ఞాలు, హోమాలు నిర్వహించడానికి అనుకూలం. గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాలు తగ్గింపజేసుకోవడానికి, దానాలు ఇవ్వడానికి రోహిణీ నక్షత్రం మంచిది. అలాగే తీర్థయాత్రలు చేయడానికి, దైవ దర్శనాలకి రోహిణీ నక్షత్రం మంచిది. వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి కూడా రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఎదుటి వాళ్ళతో గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి, కాంప్రమైజులు చేసుకోవడానికి కూడా రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. రోహిణీ నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఉదయం 10:12 తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. ఈ మృగశిర నక్షత్రం ఉన్న సమయంలో నామకరణం, సీమంతం, అన్నప్రాసన ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవడానికి కూడా మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవడానికి మృగశిర నక్షత్రం మంచిది. అలాగే వెహికల్స్ మొట్టమొదటిసారి నడపడానికి కూడా ఈ నక్షత్రం చాలా మంచి నక్షత్రంగా చెప్పుకోవాలి. విదేశీయాన ప్రయత్నాలకు కూడా ఈ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. అలా నక్షత్ర బలాన్ని బట్టి ఈరోజు ముఖ్యమైన పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు చెడ్డవారితో స్నేహం చేయటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు మేషరాశి వాళ్ళు వాళ్ళ స్నేహితుల విషయంలో, స్నేహాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శిరోవ్యాధి కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. అంటే తలనొప్పి సమస్య మీకు చికాకును కలిగింపజేయడానికి మేషరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు
వృత్తిపరంగా చిన్న చిన్న చిక్కులు చికాకులు ఏర్పడినప్పటికీ అంతిమంగా ఆ చిక్కులు చికాకులు తొలగింపజేసుకొని వృత్తిలో మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. అలాగే ఏ పని ప్రారంభించినా కూడా కొంత ఆలస్యంగా ఆ పనిని పూర్తి చేస్తూ ఉంటారు. ఆలస్యాన్ని అధిగమించే ప్రయత్నం చేసినట్లయితే అన్ని కార్యక్రమాల్లో విజయాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనపరమైనటువంటి వ్యవహారాల్లో ఖర్చులు ఎక్కువగా కనిపించే సూచనలు ఉన్నాయి. మంచి కోసమే ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే ఆ ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. ఖర్చులు నియంత్రణలో ఉంచుకున్నట్లయితే ఈరోజు మిథున రాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో మంచి ప్రయోజనాలు సిద్ధింపజేసుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అభీష్ట కార్యసిద్ధి ఏర్పడుతుంది. అంటే ఏ పని ప్రారంభించినా సరే ఆ పని కర్కాటక రాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు. క్లాస్ ఫస్ట్ రావటం, కావాల్సిన చోట సీట్ల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి అకారణంగా కుటుంబ సభ్యులతో ఈరోజు కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఆలోచించి మాట్లాడండి. కొద్దిగా అనుకున్న పనులు త్రుటిలో చేజారిపోయినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేసినట్లయితే ఆ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో కొద్దిగా ఒడిదుడుకులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ధనపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా కొద్దిగా చిక్కులు చికాకులు కనిపిస్తూ ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. విదేశీయాన ప్రయత్నాలు మాత్రం తులారాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొంత ఆలస్యం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆలస్యం అయినప్పటికీ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అకారణంగా ఎదుటి వాళ్ళతో చిన్న చిన్న విభేదాభిప్రాయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో కూడా వృశ్చిక రాశి వాళ్ళు తగినంత అప్రమత్తంగా ఉండాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు అయాచిత ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఏదో ఒక విధంగా ధనం చేతికొచ్చే సూచనలు ధనుస్సు రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ధనపరంగా మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉన్న ఇబ్బందులు సమస్యలు కూడా ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ధనపరంగా తీరిపోతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, ఇలాంటి వాటిల్లో పాల్గొనడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి పనిలో కూడా మకర రాశి వాళ్ళకి అనుకూలతలే కనిపిస్తున్నాయి. ప్రతికూల పరిస్థితులు ఏవి ఉండవు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వృధా భ్రమణములు కనిపిస్తున్నాయి. అంటే అనవసరంగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆ అనవసరమైనటువంటి ప్రయాణాలను అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ధన వ్యయం కనిపిస్తుంది. అంటే ధనం అనేది ఎక్కువగా ఖర్చు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా కొంత ఒడిదుడుకులు కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ ఆ పనులన్నీ దిగ్విజయంగా అంతిమంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆరోగ్య సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాలి. అలాగే అంతర్గత శత్రువులు ఎక్కువగా ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండటం మీనరాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అదే కామికా ఏకాదశి. కామికా ఏకాదశి సందర్భంగా ఓం నమో భగవతే విష్ణవే ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. అప్పుడు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఓం నమో భగవతే విష్ణవే ఈ మంత్రం చదువుకొని వెళ్ళటం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో 12 రాశుల వాళ్ళు విశేషంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో బిజినెస్ రిలేటెడ్ ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే ఇంపార్టెంట్ జర్నీస్ చేయడానికి బుధహోర అనుకూలిస్తుంది. జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవడానికి బుధహోర మంచిది. అలాగే రాయబారాలు నడపడానికి కూడా బుధహోర విశేషంగా అనుకూలిస్తుంది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ఇలాంటి వాటిని ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు కూడా
బుధహోరలో చాలా చక్కగా అనుకూలిస్తాయి. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోవడం ద్వారా మంచి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా దినఫలంలో మీ రాశిని బట్టి రాశి ఫలితాలు తెలుసుకోవాలన్నా, వారము నక్షత్రం బట్టి యోగం తెలుసుకొని ప్రయాణాలు చేసుకోవాలన్నా, నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహించాలో తెలుసుకోవాలనుకున్నా మా మాచిరాజ భక్తి ఛానల్ దినఫలాన్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.